Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, నాకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి రిప్లై వచ్చింది. సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్లో ఆంధ్ర పాడ్కాస్టర్ ఛానల్లో ప్రజెంట్ చేసిన ఒక ఎపిసోడ్ మీద ఏపీ గవర్నమెంట్ రెస్పాన్స్ ఇస్తా వాళ్ళు రిప్లై ఇచ్చారు ఆన్ దేర్ అఫీషియల్ అకౌంట్ ఆన్ ఎక్స్. యూట్యూబ్ ఛానల్ నేమ్ అండ్ టైటిల్ని నీట్గా డీటెయిల్గా మెన్షన్ చేస్తా వాళ్ళ సైడ్ ఆర్గ్యుమెంట్ ఏంటి, నేను చేసిన ఎపిసోడ్ మీద డిస్కస్ చేసిన పాయింట్స్ మీద గవర్నమెంట్ సైడ్ రెస్పాన్స్ ఏంటి అని చెప్పేసి డీటెయిల్డ్గా చాలా పెద్ద రెస్పాన్స్ పెట్టారు. కంప్లీట్ ఇట్స్ అ వెరీ లెందీ వన్. అండ్ ఆల్సో ఈ ట్విట్టర్ హ్యాండిల్, ఎక్స్ హ్యాండిల్ అనేది దిస్ ఈజ్ అఫీషియల్ అకౌంట్ ఆఫ్ ఫ్యాక్ట్ చెక్ వింగ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, దిస్ ఈజ్ అఫీషియలీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అండ్ దీన్ని మన ఆనరబుల్ ఐటీ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు కూడా ఆయన ఎక్స్ హ్యాండిల్లో దీన్ని రీట్వీట్ చేశారు, విచ్ ఈస్ ఆల్సో నోట్ వర్తీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం ఒక కామన్ పర్సన్గా మనం డిస్కస్ చేస్తున్న దాన్ని, అందులో పాయింట్స్ని వాళ్ళు దీన్ని రిప్లై ఇవ్వాలి, గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని రిప్లై ఇవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ దానికి రెస్పాన్స్ ఇవ్వడం, అండ్ ఆ రెస్పాన్స్ని లోకేష్ గారు కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తా, రీట్వీట్ చేస్తా ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ఐ అప్రిషియేట్ ఇట్ ఫండమెంటలీ. ఇన్ఫాక్ట్ ఐ వెల్కమ్ దిస్ ఇనిషియేటివ్ ఫ్రమ్ అవర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. స్టేట్ డెవలప్ అవ్వాలి అనే స్పిరిట్తో ఎవరైనా కానీ రైట్ వేలో వాళ్ళ వాయిస్ని, వాళ్ళ కన్సర్న్స్ని ఎక్స్ప్రెస్ చేస్తే సిబిఎన్ గారి గవర్నమెంట్ దాన్ని అడ్రస్ చేస్తుంది అన్నదానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా నిలబడుతుంది. ఐ వార్మ్లీ అప్రిషియేట్ దిస్ అండ్ ఐ వెల్కమ్ దిస్. నౌ కమింగ్ టు ద రిప్లై, గవర్నమెంట్ వాళ్ళు రిప్లై ఇచ్చింది నేను చేసిన ఎపిసోడ్ నెంబర్ 564 హైయర్ ఎడ్యుకేషన్లో లోకేష్ కొత్త పార్ట్నర్షిప్ అనే టైటిల్తో నేను ఎపిసోడ్ నెంబర్ 564 చేశాను. దానికి వాళ్ళు రిప్లై ఇస్తా డీటెయిల్డ్గా వాళ్ళు ఎక్స్లో వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ప్రజెంట్ చేశారు. ఈ ఎపిసోడ్లో నేను ఏం చేస్తానంటే, నేను ఎపిసోడ్ నెంబర్ 564లో డిస్కస్ చేసిన పాయింట్స్ ఏంటి, దానికి గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారు, నేను చెప్పిన వర్షన్కిను వారు చెప్పిన వర్షన్కి ఉన్న గ్యాప్స్ ఏంటి, అండ్ వాళ్ళు ఇప్పుడు ఇచ్చిన రిప్లై నుంచి ఓపెన్ ఎండెడ్గా వచ్చిన క్వశ్చన్స్ ఏంటి అని చెప్పేసి ఈ ఎపిసోడ్లో నేను డిస్కస్ చేస్తాను. అండ్ నా అండర్స్టాండింగ్లో ఏమైనా షార్ట్ ఫాల్ ఉంటే ఐఎమ్ రియలీ ఓపెన్ టు లెర్న్ విత్ అన్ ఓపెన్ మైండ్. మీరు ఒకవేళ చూసేవాళ్ళు ఎపిసోడ్ నెంబర్ 564 చూడకపోతే ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, యూ కెన్ చెక్ దట్ అవుట్. నేను ఎపిసోడ్ నెంబర్ 564లో డిస్కస్ చేసింది లోకేష్ గారు ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మన ఏపీ గవర్నమెంట్ అండ్ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీతో ఒక పార్ట్నర్షిప్లోకి ఆయన ఎంటర్ అయ్యారు, ఒక ఎంఓయూ సైన్ చేసుకున్నారు. దట్ యూనివర్సిటీ జిఎన్యూ విల్ బి సెట్టింగ్ అప్, వాళ్ళు మన నార్త్ ఆంధ్రాలో ఒక యూనివర్సిటీ సెటప్ చేస్తారు అనే పాయింట్ మీద నేను ఆ ఎపిసోడ్ డిస్కస్ చేశాను. అందులో నేను మెయిన్గా డిస్కస్ చేసిన 2 పాయింట్స్. ఫస్ట్, ది ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మన ఆంధ్రాలో పెడుతున్నారు అని వినగానే లోకేష్ గారు స్టాన్ఫర్డ్లో చదువుకున్న ఆయన ఆ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్తో మన దగ్గరికి కూడా, స్టాన్ఫర్డ్ ఇస్ నాట్ అ నార్మల్ యూనివర్సిటీ రైట్, వరల్డ్స్ టాప్ యూనివర్సిటీస్లో అదొకటి. సో ఆయన లీడర్షిప్లో మన స్టేట్లోకి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పెట్టిస్తున్నారు ఒకటి వస్తుంది అంటే న్యాచురల్గా మన ఎక్స్పెక్టేషన్స్, ఆస్పిరేషన్స్, అరే ఆయన స్టాన్ఫర్డ్లో చదువుకున్నారు కాబట్టి మన ఆంధ్రాలో పెట్టించే యూనివర్సిటీ కూడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని చెప్తున్నారు కాబట్టి టాప్ యూనివర్సిటీ హార్వర్డ్, ఎంఐటి, కార్నెల్, స్టాన్ఫర్డ్ అలాంటివి పెట్టిస్తున్నారేమో అని చెప్పేసి నేను ఆ ఆస్పిరేషన్స్ క్యారీ చేశాను. కానీ తీరా చూస్తే ఈ జిఎన్యూ, జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ర్యాంక్ అనేది అకార్డింగ్ టు ఎడ్యురాంక్ వెబ్సైట్ 9337th ర్యాంక్ ఉంది అని నేను డిసప్పాయింట్మెంట్ ఎక్స్ప్రెస్ చేశాను. దానికి నేను ఆ యూనివర్సిటీని డిస్ప్రేజ్ చేస్తున్నట్టు, క్రిటిసైజ్ చేస్తున్నట్టు, దట్ ఈస్ నాట్ అప్రాప్రియేట్ అని చెప్పేసి వాళ్ళు ట్రిప్లో మెన్షన్ చేశారు. ఫస్ట్లీ నేను అసలు ఎక్కడ క్రిటిసైజ్ చేశాను, వరల్డ్లో టాప్ యూనివర్సిటీలో చదివిన లోకేష్ గారు, స్టాన్ఫర్డ్లో చదివిన లోకేష్ గారు లీడర్షిప్లో ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వస్తుందంటే ఒక కామన్ పర్సన్గా, ఒక ట్యాక్స్ పేయింగ్ కామన్ పర్సన్గా, అరే మనకు కూడా ఆయన లీడర్షిప్లో ఒక టాప్ యూనివర్సిటీని తీసుకొస్తున్నారు, వరల్డ్లో టాప్ యూనివర్సిటీ తీసుకొస్తున్నారు అనే ఆస్పిరేషన్ని క్యారీ చేయడం, క్రిటిసైజ్ చేయడం ఎట్లా అవుతుంది? నేను ఎక్కడ యూనివర్సిటీ రాకూడదని లేదే. నేను ఆ వీడియోలోనే ఎపిసోడ్ నెంబర్ 564లోనే బోలెడన్ సార్లు ఆ యూనివర్సిటీ రావడం తప్పేమీ కాదు అని చెప్పాను ఆన్ ద రికార్డ్. ఆల్సో వరల్డ్లో టాప్ యూనివర్సిటీస్ రావాలి ఆంధ్రప్రదేశ్కి అనే ఆస్పిరేషన్ క్యారీ చేయడం కామన్ పర్సన్గా ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అది తప్పెలా అవుతుంది? ఇప్పుడు మనం అందరం కామన్ పర్సన్స్గా, కామన్ పీపుల్గా ట్యాక్స్ కట్టేటప్పుడు ఏమంటే మేము ఇంత ట్యాక్స్ కట్టలేము, కొంచెం తగ్గించండి, లేదా మా స్తోమత అంత కాదు, కొంచెం మాకు తగ్గట్టుగా తగ్గించండి అని ట్యాక్స్లు ఏమన్నా కట్టడంలో మనకి
బార్గెన్ చేయడానికి, బేరం ఆడడానికి కుదురుతుందా? వాళ్ళు ఎంత ట్యాక్స్ కట్టమంటే అంత ట్యాక్స్ మనం కట్టి తీరాలి, కడుతున్నాం కూడా. అలాంటప్పుడు మనకి గవర్నమెంట్ సర్వీసెస్ ఎలాంటివి కావాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, మనకి వరల్డ్ లో బెస్ట్ కావాలి అనే ఆస్పిరేషన్స్ కామన్ పర్సన్ గా మన స్టూడెంట్స్, మన స్టేట్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మన నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాంటి ఆస్పిరేషన్స్ క్యారీ చేయడం తప్పెలా అవుతుంది? అండ్ ఆల్సో సిబిఎన్ గారు లోకేష్ గారిని వరల్డ్ లో వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ అయిన స్టాన్ఫర్డ్ లో ఎందుకు చదివించారు? ఇండియాలోనే ఏదో ఒక పెద్ద ప్రైవేట్ యూనివర్సిటీలోనో గవర్నమెంట్ యూనివర్సిటీలోనో ఎందుకు చదివించలేదు? అదే ఆస్పిరేషన్తో సిబిఎన్ గారు లోకేష్ గారిని ఎలాంటి ఆస్పిరేషన్తో స్టాన్ఫర్డ్లో చదివిపించారో అలాంటి ఆస్పిరేషన్తోనే నేను మన స్టేట్లో పిల్లలు కూడా వరల్డ్ టాప్ యూనివర్సిటీస్లో చదువుకోవాలి అనే ఆస్పిరేషన్ నేను ఎక్స్ప్రెస్ చేశాను. మన నెక్స్ట్ జనరేషన్కి వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ నుంచి ఎడ్యుకేషన్ రావాలి అనే ఆస్పిరేషన్ క్యారీ చేయడం తప్పెలా అవుతుంది? ప్రీవియస్ రెజ్యూమ్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మమ్మల్ని ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఇంట్రడ్యూస్ చేశారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్సే కాదు, ఇంటర్నేషనల్లీ బెస్ట్ స్టాండర్డ్స్కి ఇంట్రడ్యూస్ చేశారు. ఐబీ కరికులం, ఇంటర్నేషనల్ బ్యాక్లోరేట్ కరికులంని ఇనిషియేట్ చేస్తా, వాళ్ళతో ఎంఓయూ సైన్ చేసుకుంటా మమ్మల్ని ఆల్రెడీ ఇంటర్నేషనల్ వరల్డ్లోనే బెస్ట్ స్టాండర్డ్స్కి ఇంట్రడ్యూస్ చేశాక ఇప్పుడు వచ్చే సబ్సిక్వెంట్ గవర్నమెంట్ కూడా అలాంటి స్పిరిటే కంటిన్యూ చేస్తా వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ని ఇక్కడ తీసుకురావాలి అనే ఆస్పిరేషన్ క్యారీ చేయడంలో తప్పేంటి? పోనీ నేను జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ జిఎన్యూ గ్లోబల్ ర్యాంకింగ్ 9337 ఉంది అకార్డింగ్ టు ఎడ్యురాంక్ వెబ్సైట్. మీరు చెప్పింది అది తప్పు అని మీరు నాకు రిప్లై ఇస్తా, ఇదిగో ఇది వరల్డ్లో టాప్ యూనివర్సిటీ, టాప్ అండ్ మీ లెక్క ప్రకారం మీరు ఇదిగోండి ద క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ షాంఘై ర్యాంకింగ్స్, వీటిని కోట్ చేస్తా. అందులో ఈ జిఎన్యూ వరల్డ్లో టాప్ యూనివర్సిటీ అని చెప్పేసి ఆ ర్యాంక్ మెన్షన్ చేసి ఉండాల్సింది. ఎందుకని మెన్షన్ చేయలేదు? మీరు కేటగారికల్ గా చెప్పండి, ఇది టాప్ 500 యూనివర్సిటీస్ లో ఇది ఒకటి, జిఎన్యూ అనేది వరల్డ్స్ టాప్ 500 యూనివర్సిటీస్ లో ఇది ఒకటి అని కేటగారికల్ గా మీరు చెప్పండి. మీ రిప్లైలో అది ఎక్కడా లేదేంటి? అండ్ షాకింగ్లీ ఒక కామన్ పర్సన్ మన ఫ్యూచర్ జనరేషన్స్ అన్ని కూడా వరల్డ్స్ టాప్ యూనివర్సిటీస్ నుంచి ఎడ్యుకేట్ అవ్వాలి అనే ఆస్పిరేషన్ క్యారీ చేయడం తప్పెట్లా అవుతుంది? అలా ఆస్పిరేషన్ షేర్ చేస్తే అది జిఎన్యూని క్రిటిసైజ్ చేసినట్టు ఎట్లా అవుతుంది? అలా అనుకుంటే లోకేష్ గారు కూడా మన స్టేట్లో ఉన్న యూనివర్సిటీస్ టాప్ 100లోకి వెళ్ళాలి, అక్కడ టాప్ 100లో ఒక్క ర్యాంక్ అయినా మనం తెచ్చుకోవాలి అని ఆయన ఆస్పిరేషన్ షేర్ చేశారు పబ్లిక్గా. అంటే టాప్ 100లో లేని ఇప్పుడున్న స్టేట్ యూనివర్సిటీస్ అన్ని పనికిరానివి, చెత్తవని దాని అర్థం. ఎన్నో లక్షల కోట్ల మంది దశాబ్దాలుగా ఇప్పుడున్న స్టేట్ యూనివర్సిటీస్ టాప్ 100లో లేకపోయినా కూడా వాళ్ళు అందులో చదువుకొని ప్రపంచవ్యాప్తంగా బోలెడన్ని కెరీర్స్ బ్రహ్మాండంగా వాళ్ళు రన్ చేస్తున్నారు. వాళ్ళు జాబ్స్ అవ్వచ్చు, వాళ్ళ బిజినెస్లు అవ్వచ్చు. మరి వాళ్ళందరి క్రెడెన్షియల్స్ని ఆయన క్రిటిసైజ్ చేసినట్ట, మీవన్నీ పనికిమాలిన క్వాలిఫికేషన్స్ అని లోకేష్ గారు క్రిటిసైజ్ చేసినట్ట కాదు కదా. ఆయన ఒక ఆస్పిరేషన్ ప్రెజెంట్ చేశారు. అలాగే నేను ఒక కామన్ పర్సన్గా మన ఫ్యూచర్ జనరేషన్ దృష్టిలో పెట్టుకొని నేను ఒక ఆస్పిరేషన్ షేర్ చేశాను. అది తప్పెట్లా అవుతుంది? చూడండి, దిస్ కేమ్ ఇన్ ద హిందూ March 6, 2025. ఇందులో చూడండి లోకేష్ గారు ఏమన్నారు. Minister Lokesh emphasized the government's goal of elevating Andhra Pradesh's position in national and international university rankings. Currently ranked 9th in the NIRF rankings, the government aims to secure the 3rd position and place at least one state university in the top 100 of the QS World Rankings. చెప్పండి, ఆయన ఇప్పుడు టాప్ 100లో లేని స్టేట్ యూనివర్సిటీస్ అన్నిటిని ఆయన క్రిటిసైజ్ చేస్తున్నట్ట, అవన్నీ పనికిమాలిన యూనివర్సిటీస్ అని క్రిటిసైజ్ చేస్తున్నట్ట కాదు కదా. అండ్ మీరు రిప్లైలో నేను జిఎన్యూ యూనివర్సిటీని సబ్ స్టాండర్డ్ అన్నానంట. చూడండి, ద క్లెయిమ్ ఇన్ ద వీడియో దట్ ద MOU was conducted with a substandard university is demonstrably false. అసలు నేను సబ్ స్టాండర్డ్ యూనివర్సిటీ అని ఎక్కడన్నాను? ఎక్కడ ఆ వీడియో మొత్తంలో ఎక్కడన్నా నేను సబ్ స్టాండర్డ్ అన్నది ఒకసారి చూపించండి. అండ్ గవర్నమెంట్ వాళ్ళు ఒక మంచి పాయింట్ కూడా మెన్షన్ చేశారు. చూడండి, ద MOU with GNU does not indicate that the government is not inviting other foreign universities. All steps have been taken to invite top-ranked universities in the world to establish their campuses in Andhra Pradesh, with discussions with several universities in advanced stages, which is very good. I welcome this. Now, నేను ఆ ఎపిసోడ్లో డిస్కస్ చేసిన సెకండ్ పాయింట్, జగన్ గారి టైంలో తీసుకొచ్చిన ఎడెక్స్ ప్రోగ్రామ్ని మీరు ఎందుకు కంటిన్యూ చేయట్లేదు? మీరు 9337th ర్యాంక్ అకార్డింగ్ టు ఎడ్యురాంక్ వెబ్సైట్ ఉన్న యూనివర్సిటీని తీసుకొచ్చిన దాని మీద పెట్టిన ఫోకస్ అది తీసుకురావద్దు అనట్లేదు, తీసుకురండి. కానీ దానికన్నా మించి మీరు ఎడెక్స్ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయడం మీద మీరు ఎందుకు ధ్యాస పెట్టట్లేదు, ఎందుకు కంటిన్యూ చేయట్లేదు అని చెప్పేసి నేను క్వశ్చన్ చేశాను. అండ్ ఆల్సో నేను దాని రీజన్స్ కూడా ఇచ్చాను. మీరు జగన్ గారు ఇంట్రడ్యూస్ చేసిన ఎడెక్స్ ప్రోగ్రామ్ వల్ల బెనిఫిట్స్ చూస్తే 12 lakh స్టూడెంట్స్కి 2000 కోర్సెస్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవైలబుల్గా చేస్తున్నారు. ఈ రోజుల్లో ఆన్లైన్ లెర్నింగ్, సర్టిఫికేషన్ కోర్సెస్ అనే వాటి ఇంపార్టెన్స్ చాలా పెరుగుతుంది. ఎస్పెషల్లీ యూజీ, పీజీ కోర్సెస్ అండ్ జాబ్స్ చేస్తా వాళ్ళు అప్స్కిల్ చేసుకోవాలి అనే వాళ్ళకి ఈ ఆన్లైన్ లెర్నింగ్ అండ్ డిజిటల్ లెర్నింగ్ అనేది ఇట్స్ ప్లేయింగ్ అ వెరీ క్రూషియల్ రోల్. అలాంటి ఎడెక్స్ ప్రోగ్రామ్కి ఇంత పొటెన్షియల్ ఇంపాక్ట్ ఉన్నప్పుడు మీరు దాన్ని హై ప్రయారిటీలో పెట్టి దాన్ని కంటిన్యూ చేయకుండా 9337th ర్యాంక్ ఉన్న జిఎన్యూ యూనివర్సిటీ, జిఎన్యూని నేను ఎక్కడ 9037th ర్యాంక్ అని దాన్ని క్రిటిసైజ్ చేయాల, ఫ్యాక్ట్స్ చెప్పాను నేను. అకార్డింగ్ టు ఎడ్యురాంక్ వెబ్సైట్ 9337 ఇస్ ర్యాంక్.
అలాంటి యూనివర్సిటీ తీసుకురావడం మీద పెట్టిన ఫోకస్ ఇంత పొటెన్షియల్ ఇంపాక్ట్ ఉన్న ఎడెక్స్ ప్రోగ్రామ్ మీద ఎందుకు పెట్టలేదు అని నేను క్వశ్చన్ చేశాను. దానికి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్, ఆల్ ద పేమెంట్స్ వర్ మేడ్ ఫర్ 12 lakh licenses, fewer than 50% of the candidates obtained certifications from the platform. When the reasons for the poor demand for the platform were analyzed, the key factors were lack of grant of any credits for the certification programs done in each platforms, availability of digital learning platforms like Swayam and Swayam Plus, which offer many advantages over and above the credit transfer mechanism, academic content developed and delivered by premier Indian institutions, including IITs and IIMs, right? And substantially greater affordability, structured alignment with Indian academic calendars and requirements, and curriculum specifically designed for the Indian education context and employment market. ఇక్కడ సమ్మరీ ఏంటి అంటే, ఎడెక్స్ ప్రోగ్రాంలో 12 lakh లైసెన్స్ అనేవి ఆల్రెడీ తీసుకున్నప్పటికి కూడా దాని డిమాండ్ తక్కువగా ఉంది స్టూడెంట్స్లో. 50% కన్నా తక్కువ పిల్లలు అందులో సర్టిఫికేషన్స్ అప్టైన్ చేశారు. అండ్ ఆల్సో ఈ స్వయం ప్లస్ అనే ప్రోగ్రామ్స్ ఇండియన్ ఐఐటీస్ నుంచి ఐఐఎమ్స్ నుంచి మన ఇండియన్ కరికులమ్స్ తగ్గట్టుగా ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నప్పుడు అండ్ దే ఆర్ మచ్ అఫోర్డబుల్ అన్నప్పుడు ఇది ఎందుకు అని వాళ్ళు దాన్ని డిస్కార్డ్ చేశారు అనేది అక్కడ వాళ్ళు ఇస్తున్న రీజన్స్. ఇక్కడ నా హంబుల్ క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఎడెక్స్ ప్రోగ్రామ్ బదులు స్వయం ప్లస్ సరిపోతుంది అన్నారు కదా, వాట్ ఈస్ ద డేటా టు బ్యాకప్ దిస్ డెసిషన్? స్వయం ప్లస్ లో ఇప్పుడున్న స్టూడెంట్స్ వాళ్ళ ఎన్రోల్మెంట్ రేట్ ఎంత ఉంది, అడాప్షన్ రేట్ ఎంత ఉంది, వాటి డిమాండ్ ఎంత ఉంది అని డేటా ఎందుకు ప్రెజెంట్ చేయలేదు? అండ్ ఆల్సో ఈ స్వయం ప్లస్ లో ఇంటర్నేషనల్ కోర్సెస్ ఎలాగైతే ఎడెక్స్ లో వరల్డ్స్ టాప్ యూనివర్సిటీస్ నుంచి ఇంటర్నేషనల్ కోర్సెస్ అన్ని నేర్చుకునే సదుపాయం ఉందో అలాంటివి స్వయం ప్లస్ లో ఉన్నాయా? అవి చెప్పలేదేంటి? అండ్ ఆల్సో ఒక పక్క సిబిఎన్ గారు థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ అంటున్నప్పుడు మమ్మల్ని అందరినీ, పిల్లలందరినీ గ్లోబల్ స్టాండర్డ్స్ కి మీరు టైప్ చేస్తూ ఉండాలి, కానీ గ్లోబల్ స్టాండర్డ్స్ లో మాకు ఎడ్యుకేషన్ రావాలి అనే వైపు మీరు స్టెప్స్ ఉండాలి, కానీ ఐఐటీస్ ఐఐఎమ్స్ నుంచి ప్రిపేర్ చేసిన కంటెంట్ ఇండియన్ కరికులం స్టాండర్డ్స్ తగ్గట్టుగానే ఇది ఉంటుంది అని చెప్పేసి మమ్మల్ని ఇండియన్ స్టాండర్డ్స్కే, ఇండియన్ బౌండరీకే కన్ఫైన్ చేయడానికి ట్రై చేస్తే ఎలాగా? సిబిఎన్ గారి విజన్ తగ్గట్టు ఇది ఉందా? సిబిఎన్ గారు థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ అన్నప్పుడు మమ్మల్ని వరల్డ్స్ టాప్ యూనివర్సిటీస్ తో లింక్అప్ చేస్తా ఉండాలి, కానీ మమ్మల్ని ఇండియన్ బౌండరీకే కుదించేయడం కరెక్టేనా? ఇది సిబిఎన్ గారి విజన్ కాదు కదా. అండ్ గవర్నమెంట్ వాళ్ళ రిప్లైలో నేను డిస్కస్ చేయని పాయింట్ కూడా ఒకటి చెప్పారు చూడండి. ఎడ్యుకేషన్ మెథడాలజీ, ఫిజికల్ వర్సెస్ ఆన్లైన్ లెర్నింగ్. Furthermore, the proposal that online learning is better than physical courses is not appropriate. నేను ఆ ఎపిసోడ్లో ఎక్కడైనా ఫిజికల్ లెర్నింగ్ కన్నా ఆన్లైన్ లెర్నింగ్ బెటరు, ఫిజికల్ కోర్సెస్ కన్నా ఆన్లైన్ కోర్సెస్ బెటర్ అని ఎక్కడన్నా అన్నానేమో చెప్పండి. నేను అసలు అనలేదు కదా. దిస్ ఇస్ ఫ్యాక్చువల్లీ రాంగ్. నేను అనింది ఏంటి, ఆన్లైన్ లెర్నింగ్ ప్లేస్ అ క్రూషియల్ రోల్ అన్నాను తప్ప ఫిజికల్ లెర్నింగ్ని రీప్లేస్ చేసేసింది ఆన్లైన్ లెర్నింగ్, ఫిజికల్ కోర్సెస్ కన్నా ఆన్లైన్ కోర్సెస్ మంచిది అని ఎక్కడన్నా చెప్పానా? నేను చెప్పలేదు కదా. దిస్ ఇస్ ఫ్యాక్చువల్లీ రాంగ్. అండ్ ఆల్సో గవర్నమెంట్ వాళ్ళు ఎడెక్స్ ప్రోగ్రామ్ని షట్ డౌన్ చేసే ముందు దానికి ఉన్న ఇంటర్నేషనల్ టాప్ యూనివర్సిటీస్, వరల్డ్లో టాప్ యూనివర్సిటీస్, టాప్ ప్రోగ్రామ్స్ అన్ని తీసుకొచ్చి ఫిజికల్ లెర్నింగ్తో సప్లిమెంట్ చేస్తా హైబ్రిడ్ మోడల్ని ఇంప్లిమెంట్ చేయొచ్చా అని ట్రై చేశారా? అది చేసుంటే క్లియర్గా ఆన్లైన్ లెర్నింగ్ అనేది ఫిజికల్ లెర్నింగ్తో సప్లిమెంట్ చేస్తా ఒక పవర్ఫుల్ టూల్ కింద కనిపిస్తుందే కానీ ఎక్కడ ఆన్లైన్ లెర్నింగ్ ఫిజికల్ లెర్నింగ్ రీప్లేస్ చేస్తుంది అనే పాయింట్ అరేజ్ అవ్వదు కదా. అసలు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆర్గ్యుమెంటే నేను తీసుకురాలేదు. కానీ గవర్నమెంట్ వాళ్ళు ఈ హైబ్రిడ్ మోడల్ని ఎక్కడన్నా ట్రై చేశారా? ఆ మోడల్ని ఎవాల్యుయేట్ చేశారా? బిఫోర్ డిస్కార్డింగ్ వరల్డ్స్ టాప్ యూనివర్సిటీస్తో కోర్సెస్ని ఆఫర్ చేసే ఎడెక్స్ ప్రోగ్రామ్ని డిస్కార్డ్ చేసే ముందు, షట్ డౌన్ చేసే ముందు ఈ హైబ్రిడ్ మోడల్ని ట్రై చేశారా? మోరోవర్ ఎడెక్స్ ప్రోగ్రామ్ని షట్ డౌన్ చేసే ముందు మీరు స్టూడెంట్స్ని కన్సల్ట్ చేశారా? ఏమన్నా సర్వే చేశారా? స్టడీ చేశారా? వాటి సర్వే ఏది, వాటి రిజల్ట్స్ ఏది, ఆ స్టడీ బయటపెట్టిన ఫైండింగ్స్ ఏవి, ఇవేమన్నా మాతో షేర్ చేయగలరా? అండ్ ఫైనల్గా అగైన్ హంబుల్ క్వశ్చన్ యాజ్ అ కామన్ పర్సన్, ఇలాగా ఇంటర్నేషనల్ టాప్ యూనివర్సిటీస్తో కోర్సెస్ ఆఫర్ చేసే ఎడెక్స్ ప్రోగ్రామ్ని షట్ డౌన్ చేయడం వల్ల ఎవరు బెనిఫిట్ పొందుతారు? కామన్ పర్సన్గా నాకు సెంట్రల్గా రైజ్ అయ్యే క్వశ్చన్ ఇదే. ఫైనలీ, లైక్ ఐ సెడ్, ఐ వెల్కమ్ దిస్ రిప్లై ఫ్రమ్ అవర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సిబిఎన్ గారు. దిస్ ఇస్ అ వెరీ వెల్కమింగ్ మూవ్ విచ్ సెట్స్ అప్ అ హెల్దీ కల్చర్ విచ్ ఇస్ గుడ్. ఐ వార్మ్లీ అప్రిషియేట్ దిస్. హ్యావింగ్ సెడ్ దాట్, నేను గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన రిప్లైలో నేను డిస్కస్ చేసిన పాయింట్స్ ఏంటి అండ్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన రిప్లైలో ఉన్న గ్యాప్స్ ఏంటి అని నేను డిస్కస్ చేశాను. అండ్ వాళ్ళు ఇచ్చిన రిప్లైలో నాకు వచ్చిన ఓపెన్ క్వశ్చన్స్ని నేను హంబుల్గా ఈ ఎపిసోడ్లో నేను ప్రెజెంట్ చేశాను. అండ్ ఫర్ ద రికార్డ్, నేను ఏ యూనివర్సిటీని క్రిటిసైజ్ చేసే ఇంటెన్షన్తో ఒక్క వర్డ్ కూడా మాట్లాడలేదు. ఐ ఓన్లీ ఎక్స్ప్రెస్డ్ మై ఆస్పిరేషన్స్. మన ఫ్యూచర్ జనరేషన్స్ వరల్డ్స్ టాప్ యూనివర్సిటీస్ నుంచి ఎడ్యుకేషన్ పొందాలి అనే కోరికని, నేను ఆస్పిరేషన్ని నేను ఎక్స్ప్రెస్ చేశాను తప్ప ఎవరిని, ఏ యూనివర్సిటీని క్రిటిసైజ్ చేసే ఇంటెంట్తో నేను ఒక్క వర్డ్ కూడా నేను తీయలేదు. విత్ దాట్, గవర్నమెంట్ వారికి ఇంత పెద్ద రిప్లై పెట్టారు, విచ్ ఇస్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ దట్ యూ చూస్ టు రెస్పాండ్ టు మై రిక్వెస్ట్ అండ్ కన్సర్న్స్.
అలాంటి టైం ఇంకా ఉంటే, అందులో కొంచెమైనా ఉంటే, నేను రేజ్ చేసిన కన్సర్న్స్కి, నేను రేజ్ చేసిన క్వశ్చన్స్, ఈ ఎపిసోడ్లో రేజ్ చేసిన క్వశ్చన్స్కి రిప్లై ఇచ్చే టైం ఉంటే, ఐ వార్మ్లీ లుక్ ఫార్వర్డ్ టు లెర్నింగ్ విత్ అన్ ఓపెన్ మైండ్ ఫ్రమ్ యువర్ రెస్పాన్స్. నమస్తే, థ్యాంక్ యూ.